నమస్తే. నిన్న అదే ఒక 2 రోజుల నుంచి మనం ఈ టాపిక్‌కి నేను ఇది మూడో వీడియో పెడుతున్నాను ఈ విషయం. గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్‌ని కొట్టిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నా. నిన్న ఫాదర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, అంటే మా ఫాదర్తో మాట్లాడితే వచ్చినటువంటి సమాచారం ప్రకారం మీకు చెప్తున్నాం. అదేంటంటే అదే గుంటూరులో ఒక మాదిగ పిల్లోడిని పట్టుకొని పిచ్చగొడ్రు కొట్టారు. అక్కడ విజ్ఞాన్ స్టూడెంట్స్ కొట్టారు. దాని మీద నేను ఇప్పటికి 2 వీడియోలు పెట్టాను. ఒకటి ఫస్ట్ వీడియో ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదు అనే దాని మీద వీడియో పెట్టాను. రెండోది ఎందుకు మాదిగ కులస్తులు, అంటే టీడీపీలో ఉన్న మాదిగలందరూ సైలెంట్గా ఉన్నారు, ఇంత పెద్ద అరాచకం జరిగితే అనే విషయం, ఈ 2 విషయాలు మాట్లాడాను. ఈరోజు నేను మళ్ళీ మూడో విషయం మాట్లాడుతున్నా. ఎందుకు మూడో విషయం మాట్లాడుతున్నానంటే, నిన్న నైటు ఆ పిల్లవాడి యొక్క ఫాదర్తో మాట్లాడాం కాబట్టి ఆ ఇష్యూ మాట్లాడుతున్నాం. ఫాదర్ చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే, అదే ప్రదీప్ కుమార్ గొల్లమూడి మాట్లాడాడు ఫాదర్తో. సో అతను ఇచ్చిన సమాచారం ఫాదర్ ప్రదీప్ చెప్తే, నాది థర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఎవరు మాట్లాడారని ఎందుకు చెప్తానంటే, బికాస్ నేను డైరెక్ట్గా మాట్లాడలేదు. ఇష్యూ మీ ఆడియన్స్ కూడా తెలియాలి ఏంటంటే, దిస్ ఈస్ థర్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఫాదరు ప్రదీప్కి ఏం చెప్పాడు అనేది ఒక ఫస్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్, ప్రదీప్ నాకు చెప్పింది సెకండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎవరితో మాట్లాడతలేదు, ప్రదీప్ మాట్లాడుతాను మధ్యలో. ఓకే, అంటే అంటే ఏంటంటే సమాచారం వచ్చేటప్పుడు వీక్ అయింది. అతనికి చెప్పి వీక్ అయింది. సో 100% నేను కరెక్ట్గా చెప్పలేను, బట్ నేను చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్తున్నా. నాది థర్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్. నా థర్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఫాదర్ ప్రకారం ఏంటంటే, ఫాదరు ఆ పిల్లోడు ఎవరైతే కొట్టారో అతనిది పక్కాగా ప్లాన్ చేసి కొట్టారని ఫాదర్ నమ్ముతున్నాడు. ప్లాన్ చేసి కొట్టారు, అదేదో యాక్సిడెంటల్గా అతను వెళ్తే అతను కనబడి అతను తీసుకెళ్ళి కొట్టలేదు, ప్లాన్డ్గా పిలిపించి కొట్టారు అనేది ఫాదర్ నమ్ముతున్నాడని మేము నమ్ముతున్నాం. అతనితో మాట్లాడిన తర్వాత ఫాదర్ చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ పిల్లోడు ఎస్ఎఫ్ఐలోనే పనిచేస్తున్నాడంటే, ఏఎస్ఎఫ్ఐలో స్టూడెంట్ లీడర్గా పనిచేస్తున్నాడంటే ఈ స్టూడెంట్ ఈ ఏఎస్ఎఫ్ఐలో పనిచేస్తుంటే, ఇతను ఎస్సీ క్యాండిడేట్, మాది కులస్తుడు. అతని ఫ్రెండ్ విజ్ఞాన్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, అతను కూడా షెడ్యూల్ క్యాస్ట్. అతన్ని ర్యాగింగ్లో భాగంగాను ఏదో అతన్ని ఇబ్బంది పెడుతున్నారు విజ్ఞాన్ కాలేజీలో. మరి ర్యాగింగ్లో ఇబ్బంది పెడుతున్నారా, ఏదైనా అతను ఇబ్బంది పెడుతున్నారు. అతన్ని ఫస్ట్ ఇయర్, అతను ఫస్ట్ ఇయర్, ఇతను థర్డ్ ఇయర్. నాగార్జున యూనివర్సిటీలో ఇతను థర్డ్ ఇయర్. ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది ఫస్ట్ ఇయర్ అతను. మరి ఇతనికి ఎక్కడ కనెక్షను, మరి ఎస్ఎఫ్ఐ కాబట్టి స్టూడెంట్ లీడర్స్ దగ్గర ఎక్కడ పరిచయం, అలా అయితే పరిచయం తెలియదు మనకి. ఓకే, ఇతను ఫోన్ చేసి చెప్పండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు విజ్ఞాన్ కాలేజీలో అని. ఓకే, ఫాదర్ ప్రకారం. సో అతను ఫోన్లో మాట్లాడాడట, ఇతను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ కాబట్టి ఫోన్లో మాట్లాడాడట విజ్ఞాన్ పిల్లలతోటి. మరి అతను ఫోన్లో ఏం మాట్లాడాడు అంటే, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ లీడర్షిప్ ఆ కైండ్లో మాట్లాడతారు కదా, మీరు అట్లా పిల్లల్ని ర్యాగింగ్ చేయకూడదు ఏదో చెప్పుంటాడు. అతను ఏం చెప్పాడని తెలియదు. అది అయిపోయింది, 6 months క్రితం జరిగింది అది. ఇప్పుడు అక్కడ విజ్ఞాన్ కాలేజీలో ఒక ఫంక్షన్ జరుగుతుంటే, ఈ పిల్లవాడి యొక్క క్లాస్మేట్ అతను బీసీ కులస్తులు, అతను మాలతను కాదు, ఎస్సీ అతను కాదు, ఒక బీసీ క్యాండిడేట్. ఈ క్లాస్మేట్ నాగార్జున యూనివర్సిటీలో ఉన్న పిల్లోడికి ఫోన్ చేసి, అరే ఇక్కడ మా కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంది రారా అని చెప్పి పిలిచాడు. పిలిచి అక్కడ వచ్చిన తర్వాత, క్లాస్మేట్ కాబట్టి వచ్చాడు, ఎప్పుడు ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కాబట్టి వచ్చాడట. ఆడ వచ్చిన తర్వాత ఏదో మందు తాగుదామని అతన్ని మాటల్లో పెట్టి, ఒక మందు తాగుదామని ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడట. అక్కడ మందు తాగుదాం ఇద్దరం కలిసి అని అక్కడ కూర్చోబెట్టి, అక్కడి నుంచి మెసేజ్ చేసి ఉండొచ్చా లేదా కాల్ చేసి ఉండొచ్చా, ఎలాంటి సిగ్నల్ ఇచ్చాడో తెలీదు, వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాడట ఈ క్లాస్మేటే. ఓకే, వాళ్ళందరూ వచ్చి అప్పుడు ఇతన్ని కొట్టారు. ఇక్కడ జరిగింది అది. ఓకే, ఇక్కడ 2 issues మేము ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే,
అతని క్లాస్మేట్ ఇతన్ని పిలిచి వాళ్ళ ఫాదర్ ప్రకారం ఇది పక్కాగా ప్లాన్ చేసి వాడిని పిలిపించి కొట్టారు. దానికి క్లాస్మేట్ను వాడారు. అంటే ఇంటర్మీడియట్ క్లాస్మేట్, అతని కులం 100% అతనికి తెలిసింది. ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కాబట్టి 100% అతన్ని మాదిగ కులస్తారని చెప్పేసి అతనికి తెలుసు. ఎందుకంటే అది అటాక్ చేసింది కాదు, అది 100% ఒక క్లాస్మేట్కి 2 years కలిసి చదువుకున్నవాడికి అతని క్యాస్ట్ 100% తెలుసు. తెలిసే కొట్టారు అతను మాదిగ స్టూడెంట్ అని చెప్పి. మేము అది ఒక అవగాహనకు వచ్చాం. సో కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు 100% మీరు రిజిస్టర్ చేయాలని మేము గవర్నమెంట్కి చెబుతున్నాం. ఎస్సీ ఎస్టీ కేసు 100% మీరు రిజిస్టర్ చేయండి. మీరు ఎందుకు ఇంకా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు అనేది మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మేము గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఆ పిల్లోడికి మీరు ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయండి. మేము ఫాదర్కి చెప్పాము, మీరు ఎందుకు వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమని అడగండి అని అంటే, మేము వెళ్ళి మాకు ఏదైతే చెబుతున్నారని మాకు అర్థం కావట్లేదు పోలీసులు అని చెప్తాం. మేము వెళ్ళి పిల్లోడు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, అప్పుడు మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం. పిల్లోడు హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు వెళ్ళి తీసుకోవాలి కదా, పోలీసులు వెళ్ళి ఏమంటారు స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. ఒకవేళ అతను రాని పొజిషన్లో ఉంటే అతను వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్తామని అంటున్నారు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటున్నారు. అలా అయితే మీరు సీరియస్ తీసుకుంటామన్నారు తెలియదు. ఎవరైతే ఒక 7 అయితే తీసుకెళ్ళారు, మొత్తం 20 మంది దాకా వెళ్ళి కొట్టారు అన్ని. వాళ్ళే రాస్తారు ఎఫ్ఐఆర్లోనే ఒక 15-20 మంది దాకా వెళ్ళారంట. వాళ్ళల్లో చాలామంది వెళ్ళి దాక్కున్నారంట పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళని కూడా మీరు పట్టుకురండి, ఎందుకంటే ఆ వీడియో దారుణంగా ఉంది. అది మానవ హింస. ఆ వీడియో చాలా దారుణంగా ఉంది. అది ఎవరు చూసినా బాధ వేసేటువంటి వీడియో అది. సో దాన్ని మీరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో పబ్లిక్లో తిరుగుతుంది అది. కాబట్టి మీరందరినీ 20 మందిని మీద కేసు పెట్టి వాళ్ళలో ఒక మాల కులస్తుడు ఉన్నాడట, మాదిగ కులస్తులు కూడా ఉండుంటారు. ఎందుకంటే కాలేజీ ఫీలింగ్ వచ్చింది. ఎవడో నాగార్జున యూనివర్సిటీ వాడు మన విజ్ఞాన స్టూడెంట్ని బెదిరించడం ఏంటని కాలేజీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకా అక్కడ మొత్తం గ్యాదర్ అవుతారు. మాలలు, మాదిగలు, గౌడలు, మరి వాళ్ళలో ఓసీలు ఎంతమంది ఉన్నారు, కమ్మోలు, రెడ్లు ఎంతమంది తెలియదు. సో వాళ్ళందరిలో కులాలు, వాళ్ళందరి యొక్క క్యాస్టుల్ని మీరు చూసి వాళ్ళలో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్లో ఒక మాదిగ ఆమెని రేప్ జరిగింది. రీసెంట్గా ఒక మాదిగ కులస్తురాలను రేప్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. ఆ రేప్ చేసిన వాళ్ళలో ఒక అతను ఎస్సీ అతను, ఇంకొక అతను బీసీ అతను ఉన్నాడు. ఓకే, ఒక మాదిగ ఆమెని రైల్వే స్టేషన్లో రేప్ చేశారు. వాళ్ళలో ఇద్దరు కలిసి, వాళ్ళలో ఒక అతను ఎస్సీ, ఒక అతను బీసీ. సో ఎస్సీ అతని మీద కాకుండా బీసీ అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పడింది, పోలీసులు పెట్టారు. అంటే క్రిమినల్స్లో కొంతమంది ఎస్సీలు ఉన్నారు కదా అని ఎస్సీ ఎస్టీ కేసు తీసేయకూడదు. ఆ 20 మంది ఇతను కలిసి కొట్టారు, వాళ్ళలో కొంతమంది ఎస్సీలు ఉండొచ్చు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ మీద మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. 100% ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. అదే మేము గవర్నమెంట్కి చెప్తుంది. ఓకే, మోరోవర్ ఇట్ ఈస్ ప్లాన్డ్. కావాలని పిలిపించారు. అదేదో యాక్సిడెంట్గా అతను ముందు కనబడి పోలీసులు మీరు కోపోద్రేకాలు తగ్గించుకోవాలి, ఉద్రేకం తగ్గించుకోవాలి అని పోలీసులు చెప్తున్నారు. అది కోపోద్రేకంతో, ఉద్రేకంతో చూడగానే అప్పుడప్పుడు స్పాంటేనియస్గా దాడి చేసింది కాదు. అది చాలా పక్కాగా ప్లాన్డ్గా. అతను నాగార్జున యూనివర్సిటీలో ఉంటే తన క్లాస్మేట్ అయినటువంటి మరి అతను కూడా ఇప్పుడు అక్కడ క్యాస్ట్ ఫీలింగ్. చంద్రబాబు నాయుడు గారు మేము బీసీ చట్టం పెడతా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం పెడతాను, ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగే బీసీ యాక్ట్ పెడతానంటే నేను అప్పుడు ఒక వీడియో పెట్టాను. నేను చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీ యాక్ట్ పెడితే బీసీలే ఎక్కువగా ఎస్సీలను దాడి చేస్తుంటారు. ఓకే, నువ్వు కౌంటర్ వెపన్ ఇస్తున్నావు, మరి ఎస్సీలను ఎక్స్క్లూడ్ చేయాలని నేను ఆ రోజు చెప్పాను. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నేను ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. నా వీడియోలు అసలు ఎవరు చూస్తున్నారు, ఒక్కోసారి చూస్తున్నారు, ఒక్కోసారి చూడటం లేదు. మన రెగ్యులర్గా చూసేవాడికి నాకు అర్థమైతే నేనేం మాట్లాడుతున్నాను. నేను గతంలో ఒక వీడియో పెట్టాను, బీసీ యాక్ట్ పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, బీసీ యాక్ట్లో నుంచి ఎస్సీలని మీరు ఎక్స్క్లూడ్ చేయాలి. ఎందుకు ఎస్సీలని ఎక్స్క్లూడ్ చేయాలంటే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది, నువ్వు మళ్ళీ అక్కడ బీసీ యాక్ట్ పెడితే కౌంటర్ వెపన్ అయితే ఇద్దరికి. ఇతను ఎస్సీ ఎస్టీ పెడతాడు, అతను బీసీ యాక్ట్ పెడతాడు. సో ఏమవుతాయి, రెండు కూడా వీక్ అయిపోతాయి. సో కాబట్టి మీ బీసీ యాక్ట్లోకి ఎస్సీ ఎస్టీలని కలపకూడదు, ఎక్స్క్లూడ్ చేయాలి. బీసీలు ఓసీలు మీరు ఎస్సీ యాక్ట్ పెట్టుకుంటారా లేదా మీరు పెట్టుకోండి, వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయమని చెప్పాను నేను అప్పుడు.
ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మొత్తం ఇతను కొట్టిన వాళ్ళలో చాలామంది గౌడ కులస్తులు ఉన్నారని ఫాదర్ చెప్పిన ప్రకారం, మాకు తెలియదు, మేము లోపలికి వెళ్ళి చూడాలి. ఓకే, ఆ పిల్లోడు ఫాదర్ చెప్పిన ప్రకారం గౌడ కులస్తులు ఉండే అవకాశం ఉంది. అంటే బీసీలు ఉన్నారు కొట్టిన వాళ్ళల్లో. ఇప్పుడు వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటే మరి చంద్రబాబు నాయుడు గారు బీసీ యాక్ట్ పెడితే మరి అది తిరిగి బీసీ యాక్ట్ పెడితే మరి వేస్ట్ అయిపోయింది కదా. సో కాబట్టి అంటే ఎస్సీల మీద దాడి చేసే వాళ్ళు ఎక్కువగా బీసీలు కూడా ఉంటారు. ఇప్పుడు అదేనండి అంబేద్కర్ గారు చెప్పిందంటే సోషల్ ఆర్డర్ ఈజ్ వెరీ డేంజరస్ సోషల్ ఆర్డర్ ఉంది ఇండియాలో. ఈ సోషల్ ఆర్డర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏదో ఒక పదం ఆడాడు అంబేద్కర్ గారు. ఆయన ప్రకారం ఆ సోషల్ ఆర్డర్ ఏదో పుస్తకంలో చదివాను, అంబేద్కర్ గారు రాసిన పుస్తకంలో ఒక సోషల్ ఆర్డర్ పేరు పెట్టాడు. ఆ సోషల్ ఆర్డర్ ఏంటంటే ఓసీలేమో బీసీలు తిడతారు, బీసీలేమో ఎస్సీలు తిడతారు, ఎస్సీలేమో వీళ్ళలో విదిన్ కమ్యూనిటీస్. అంటే ఒక సోషల్ ఆర్డర్లో ఒకరినొకరిని చీప్గా చూసుకునేటువంటి సోషల్ ఆర్డర్ ఇండియాలో. ఓకే, బీసీలు ఇప్పుడు మొన్న యాదవులను కొట్టారు కమ్మోళ్ళు అక్కడ ఎక్కడ పర్చూరులో కమ్మ వాళ్ళకి యాదవులకు గొడవ అయింది. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారు, అగ్ర కులస్తులని చెప్పి గొడవ చేశారు బీసీలు. ఇప్పుడు ఎస్సీలను కొట్టింది బీసీలు, ఎక్కడ గౌడ కులస్తులు ఎవరో కొట్టారు. సో అంటే ఈ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళ మీద దాడి. సో ఇది సోషల్ ఆర్డర్ ఎలా ఉంది. సోషల్ ఆర్డర్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీరు పెట్టినప్పుడు అది ఎక్స్క్లూజివ్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ వీళ్ళకి వెపన్ ఇవ్వాలి, వీళ్ళకి మహిళలకు చట్టాలు ఇచ్చినట్టుగా. మళ్ళీ బీసీ యాక్ట్ పెట్టి వీళ్ళని ఇరికిస్తే మళ్ళీ వీళ్ళకి కౌంటర్ అయిపోయింది. సో బీసీ యాక్ట్ అనేది ఓన్లీ ఓసీలకే ఉండాలి తప్ప ఎస్సీల నుంచి మీరు ఎక్స్క్లూడ్ చేయాలని గవర్నమెంట్ అని చెప్తున్నారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇట్లాంటి ఇన్సిడెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక చట్టాలకి వీటికి మనం కనెక్ట్ చేసి చూడాలి. లేదంటే మనం స్లోగా డైల్యూట్ చేస్తారు వీళ్ళు మొత్తం కూడా సంబంధించేది. ఓకే, అది సో నేను అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ అటాక్ ఆన్ దట్ మాదిగ స్టూడెంట్. నేను ఎందుకు ప్రతిసారి మాదిగా అని ఎందుకు చెప్తున్నానంటే నాకేం క్యాస్ట్ హైలైట్ చేయాలని లేదు, ఎస్సీ ఎస్టీ పెట్టలేదని ప్రతిసారి నేను మాదిగా అంటున్నాను. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే కులం గురించి మాట్లాడేవని కాదు, మీరు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు, ఒక మాదిగ పిల్లలను కొడితే అని. అది నేను ప్రతిసారి నొక్కి చెప్పడానికి ఎస్సీ ఎస్టీ పెట్టించాలని నా ఉద్దేశం. అందుకని అతను మాదిగ ఎన్నిసార్లు అన్నా. ఓకే, సో దయచేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టండి అతని కొట్టిన పిల్లల మీద. థ్యాంక్ యూ, నమస్కారం.